ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ప్రియ దేవుని బిడ్డలందరికీ, సమస్త జనులందరికీ పాల్ విలియం మినిస్ట్రీస్ అండ్ పాల్ విలియం ఫౌండేషన్ తరపున శుభాలు తెలియజేయడం జరుగుతుంది. పరలోకపు తండ్రి అనుదిన ఉదయకాలపు ఆశీర్వాద వాక్యంలో భాగంగా మనం ఈరోజు కీర్తనల గ్రంథము 79వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకొని ప్రభువును మహిమపరచుకొని వాక్యాన్ని ధ్యానించుకొని ప్రభువు యొక్క ప్రార్థనలో పాల్పంపులు పొందుకుందాము. కీర్తనల గ్రంథము 79వ అధ్యాయము 13వ వచనము. అప్పుడు నీ ప్రజలమును నీ మంద గొర్రెలమునైన మేము సదాకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదము, తరతరముల వరకు నీ కీర్తిని ప్రచురపరచెదము. మరొక మారు చదువుకుందాము. అప్పుడు నీ ప్రజలమును నీ మంద గొర్రెలమునైన మేము సదాకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదము, తరతరముల వరకు నీ కీర్తిని ప్రచురపరచెదము. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనకారుడు రాసిన ఈ కీర్తన ఎంతో నిగూఢమైన అర్థంతో ఉన్నదని మనం గమనించాలి. నీ ప్రజలమును నీ మంద గొర్రెలమును అయిన మేము అని కీర్తనకారుడు తెలియజేస్తుండగా మనం ఒక విషయాన్ని ఆలోచించాలి. మనం ఎవరికి సంబంధించిన వారము అని మనం విశ్లేషించుకుంటే మనం దేవుని ప్రజలమును, దేవునికి సంబంధించిన వారలము, దేవునికి చెందిన వారము అని కీర్తనకారుడు మన అందరి గురించి ఈ కీర్తనలో ప్రస్తావించడం మనం గమనించాలి. కొంతమంది మనల్ని చూసి తక్కువగా అవమానకరంగా మాట్లాడవచ్చు, నిందలు వేయవచ్చు, మనలను అంటరాని వారిగా కూడా వారు పరిగణించవచ్చు. నిజంగా అలా పరిగణించేవారు ఇంకా ఈ సమాజంలో ఉండడం మనం గమనించవచ్చును. వారికి ఉన్న స్థాయిని బట్టి, లేదా వారి కులమత ఆధిక్యతను చూసుకొని, లేదా వారికి ఉన్న ఆస్తులు అంతస్తులను చూసుకొని ఇతరులను తక్కువగా చూసేవారు, ఇతరులను అంటరాని వారి కింద పరిగణించేవారు ఉండడాన్ని మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ లోకం, ఈ సమాజం, మనుషులు నిన్ను తక్కువగా చూడవచ్చు. నీ గురించి మనుషులు చెడ్డ మాటలు మాట్లాడుకొనవచ్చును. నువ్వు అసమర్థుడివి అని ముద్ర కూడా వేయవచ్చును. నీ గురించి వారు అందరూ ఏ విధంగా అయినా మాట్లాడుకోవచ్చును. కానీ నీ గుర్తింపు అనేది, నీ ఐడెంటిటీ అనేది మనుషులు, సమాజం, ఈ లోకం మాట్లాడుకునే మాటలను బట్టి రాదు. మనం ఎవ్వరమై ఉన్నాము? దేవుని ప్రజలమై ఉన్నాము. ఆయన మేపు మంద గొర్రెలమని మన పరిశుద్ధ గ్రంథంలోనే వ్రాయబడి ఉన్నది. పరిశుద్ధ గ్రంథంలో ఈ విధమైన సంబంధాన్ని మనం అనేకసార్లు గమనిస్తూనే ఉన్నాము. పరలోకపు తండ్రి మన కాపరిగా, మనం ఆయన ఆధ్వర్యంలో ముందుకు సాగే వారిమిగా పరిశుద్ధ గ్రంథంలో అనేకసార్లు లేఖనాలు సెలవివ్వడం మనం గమనిస్తూనే ఉన్నాము. సాక్షాత్తు దావీదు భక్తుడు కూడా ఈ విధమైన సాక్ష్యాన్ని వ్యక్తం చేయడం మనం గమనించవచ్చును. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని ఆయన పలికిన విధానము తెలియజేస్తున్నది మన అందరి కాపరి కూడా యెహోవారే అని. ఆయన మన కాపరిగా ఉంటే మనకు లేమి కలగదు. అన్ని అంశాలలో సమృద్ధిని కలిగి ఉంటాము, అన్ని విషయాల్లో బలవంతులమై ఉంటాము అని మనం తెలుసుకోవాలి. మన జీవితాలలో అద్భుతాలు జరగాలంటే అస్సలు మనం ఎవరికి చెందిన వారిమి అనే విషయాన్ని మనం ముందుగా గుర్తించాలి. మన జీవన విధానాన్ని మన కాపరి అయిన పరలోకపు తండ్రి ఆజ్ఞానుసారంగా నడిపించుకోవాలి. యేషయా అనే దైవజనుని ద్వారా దేవుడు మాట్లాడిన మాట కూడా అదే కదా, నీవు నా సొత్తు అని పలకడం జరిగింది. అనగా నీవు నేను వెలపెట్టి కొనుక్కున్న నాకు చెందిన దానివి అని అర్థము. ఇంతవరకు ఏడుస్తూ బాధపడుతూ ఉన్నావేమో, నిన్ను ఎవరు పట్టించుకోవడం లేదు అని, నిన్ను అనేక విధాలుగా అందరూ అవమానిస్తున్నారని నువ్వు బాధపడుతూ ఉన్నావేమో. కానీ ఇప్పుడు ఈ క్షణం నుండి నీవు తెలుసుకో, నీవు, నేను, మనం అందరం ఆ పరలోకపు తండ్రి యొక్క సొత్తు అని, ఆయన మనలను వెలపెట్టి కొనుక్కున్నాడని మనం తెలుసుకొని ఆనందోత్సాహాలతో ముందుకు సాగాలి. కల్వరి శిలువలో తాను కార్చిన రక్తం చేత నిన్ను, నన్ను, మనందరినీ ప్రోక్షించి తన ప్రాణాలను నీ కోసం, నా కోసం, మనందరి కోసం విడిచి తన శరీరాన్ని సజీవ యాగంగా సమర్పించి ఆయన మనలకు యజమానుడు అయ్యాడని, మనకు కాపరి అయ్యి మనల్ని తన రక్షణలోకి నడిపిస్తున్నాడని మనం తెలుసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, తన మహిమైశ్వర్యం చొప్పున ఆయన మనలను తన కుమారులను గాను తన కుమార్తెలను గాను మనల్ని ఏర్పరచుకున్నాడని మనం తెలుసుకోవాలి. మనం ఆ పరలోకపు తండ్రి యొక్క జనము కనుక మనం ధైర్యంగా ఉండాలి. మన సమస్య మనకు పెద్దది కావచ్చు, కానీ మన కాపరి, మన రక్షకుడు అయిన మన పరలోకపు తండ్రికి వారికి మాత్రం పెద్దది కాదు. దేవుడు మన పట్ల జాలి పడుతున్నాడు. దేవుడు మన పట్ల ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు. కనుక మనం చెడియవద్దు, భయపడవద్దు. ఈరోజు అంత ఈ వాగ్దానాన్ని క్లైమ్ చేసుకొని మనం ప్రార్థించుకొని పరలోకపు తండ్రిని మహిమపరచుకొని ప్రార్థన విజ్ఞాపన చేసుకుందాము.
ఆయనకు సకల స్తోత్రములు చెల్లించుకుంటూ ముందుకు సాగుదాము. ఈ ప్రార్థనలో మనమందరం మన కుటుంబ సభ్యులతో కలిసి ఏకీభవించి ప్రార్థించుకుందాము. పరలోకమునందున్న మా తండ్రి యెహోవా, మీ పరమ పవిత్రమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. కరుణామేడ, జీవాధిపతి, లోకరక్షకుడా, మీకు వందనాలు తండ్రి. అవును తండ్రి, మేము నీ ప్రజలమును, నీ మంద గొర్రెలమునై ఉన్నాము తండ్రి. మేము సదాకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదము తండ్రి. తరతరముల వరకు నీ కీర్తిని ప్రచురపరచదము దేవా, నా తండ్రి. మరి ఈ వాక్యానుసారంగా మీరు మమ్మల్ని నడిపిస్తున్న విధానమును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. మరి అనేక విషయాలలో మేము భయపడి ఉండవచ్చు, అనేక విషయాల్లో మేము కొంత నిరాశ నిస్పృహలకు గురై ఉండవచ్చును. కానీ నా దేవా, మాకు యజమానుడివి, మా కాపరి, మా రక్షకుడు అయిన మా తండ్రి, నిన్ను మేము కలిగి ఉండగా మాకు లేమి కలగదు తండ్రి. నిన్ను మేము కలిగి ఉండగా మాకు ఏ బాధ ఉండదు తండ్రి అని మేము తెలుసుకొని మేము ముందుకు సాగుతున్న విధానమును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. ఇదిగో తండ్రి, కరుణామేడ, జీవాధిపతి, మరి ఈ ఉదయకాలంలో ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డకి, ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి మీరు మీ కాపరిగా, మీ రక్షణలో నడిపించుకొని, మీరు యజమానుడిగా ఉండి నడిపించుకొని, మిమ్మల్ని మహిమపరిచేవారుగా, మిమ్మల్ని ఘనపరిచేవారుగా మేమందరం కొనసాగుటకు సాయం చేయండి తండ్రి. మాలో ఎవరెవరికి ఏ అవసరతలు ఉన్నాయో, ఏ విధమైన బాధలు, ఇబ్బందులు, ఇరుకులు ఉన్నాయో వారన్నిటి నుంచి లేవనెత్తండి తండ్రి. ఆర్థికపరమైన రుణ బాధల నుంచి లేవనెత్తండి తండ్రి. అదేవిధంగా అనారోగ్య సమస్యల నుంచి లేవనెత్తండి తండ్రి. దీర్ఘకాలిక వ్యాధులు, దీర్ఘకాలిక రోగాల నుంచి రోగాల వల్ల సతమతమవుతున్న వారిని స్వస్థపరచండి ప్రభువ. ఇదిగో నా దేవా, నా తండ్రి, మా తల్లిదండ్రులని, మా బిడ్డలని, మా కుమారులని, చిన్నలను, పెద్దలను, ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మా కుటుంబాలు మా తరతరముల వరకు మిమ్మల్ని స్తుతించే వారిగా, మీకు కృతజ్ఞతాస్తుతులు తెలిపేవారిగా మేము ఉండటకు సహాయం చేయండి తండ్రి. ప్రభువా, ఇదిగో తండ్రి, దినములు మహా చెడ్డవిగా ఉన్నాయి తండ్రి. మరి శోధన సమయంలో మాలో ఎలాంటి అపనమ్మకం, అవిశ్వాసం కలగకుండా మీ ముందుకు సాగుటకు సహాయం చేసి, మీ స్వార్థను ప్రకటించేవారిగా మీ ముందుకు సాగుటకు సహాయం చేసి కరుణించి కటాక్షించండి తండ్రి. ఇదిగో ప్రభువా, మరి ఈ పాల్ విలియం మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్ పరిచర్యని ఆశీర్వదించండి తండ్రి. ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ యొక్క పరిచర్య, మీ యొక్క స్వార్థ ప్రకటన మరింత విస్తృతంగా, మరింత దృఢంగా, మరింత విశాలంగా ప్రకటించబడకు సహాయం చేసి కరుణించి కటాక్షించి మీ కృపలో భద్రపరచండి తండ్రి. ఇదిగో నాయన తండ్రి, మరి ఉదయకాలంలో ప్రార్థనలో పంపులు పొందుకున్న ప్రతి బిడ్డని, ప్రతి కుమారుడిని, ప్రతి విశ్వాసిని మీరు దర్శించి, నా దేవా, మీరు మా కాపరిగా ఉంటూ మమ్మల్ని నడిపిస్తూ, మా జీవితాలలో మాకు కావాల్సిన ప్రతి విధమైన సకల అవసరతలు మీ కృపలో తీర్చుతూ సంతృప్తికరంగా మా జీవితాల ముందుకు సాగుటకు సహాయం చేసి ఆశీర్వదించి అట్టి మహిమని, ఘనతని, ప్రభావాలను మీరే పొందుకున్నామని యేసు నామంలో అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్.